చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం మామిడి గుంజలు అయితే ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే గ్యాక్ ఫ్రూట్. ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది అసలు ఇక్కడైతే మాత్రం మనతో పాటు వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు అయితే మాత్రం ఈ గ్యాక్ ఫ్రూట్ని అయితే సాగు చేస్తున్నారు. అసలు ఈ గ్యాక్ ఫ్రూట్ ఏంటి, దీని కథ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇంకేం ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ అండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా. నమస్కారం వెంకట్ గారు. నమస్తే అండి. గ్యాక్ ఫ్రూట్ అంటే మేము రోజు వీడియోలు చేస్తూ డిఫరెంట్ పంటలను అయితే పరిచయం చేస్తూ ఉంటాం రైతులకి. అలాంటిది ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆంధ్రాలో మీరే మొట్టమొదటిగా సాగు చేస్తున్నారని అయితే అనుకోవచ్చా? అవునండి. ఓకే, అసలు మీకు ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది ఎందుకు సాగు చేయాలనుకున్నారు అసలు మీరు? ఓకే, నా పేరు వెంకట్ అండి. ఓకే, అయితే మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నారు ఎప్పటి నుంచో. బట్ ఏంటంటే సాంప్రదాయ పరంగా వ్యవసాయం చేయడం అంత గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల సో మన కొత్త రకం పంటలు, వాణిజ్యపరమైన పంటలు, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అనేది మనం చేస్తే సో మంచి ఇన్కమ్ వస్తుంది అన్న ఉద్దేశంతో సో కొత్త రకం పంటని ఇది నేను ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు దీని గురించి తెలిసింది. ఓకే, సో దీన్ని మేము కేరళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి. ఓకే, సో పెట్టి 300 మొక్కలతో స్టార్ట్ చేసాము. ఓకే, మీకు ఇప్పుడు కొత్త రకం పంట వైపు మొగ్గు చూపాలనుకున్నారు. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఆవకాడో లేకపోతే అంజూరో లేదా డిఫరెంట్ పంటలు అయితే వచ్చాయి. అన్నిటిని పక్కన పెట్టేసి మీరు ఎందుకని గ్యాక్ ఫ్రూట్ వైపు ఎందుకు చూపాల్సి వచ్చింది మక్కువ? సో అవి ఆవకాడో అవన్నీ దాదాపుగా 4 to 5 years వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఓకే, సో ఇది మనకి 8 monthsలో క్రాప్ వచ్చేస్తుందండి. ఓకే, సో టోటల్గా మనకి ఎర్లీగా ఈల్డింగ్ అనేది వస్తుంది. ఓకే, దట్ మనం ఒక డిఫరెంట్ వేలో వెళ్ళినప్పుడు మనకి తొందరగా సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, సో నా ఆలోచనలో మనం దీన్ని స్టార్ట్ చేసామండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మనం ఇంచుమించు రాజమండ్రి పరిసర ప్రాంతాలది సమీపంలో ఉన్న 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లకు అలా. ఇప్పుడు మనం చూస్తే ఇది ఈ వాతావరణం సెట్ అయ్యిద్ది ఏంటి అనేది మీరు ఎలా ముందే కొన్ని మొక్కలు తీసుకొచ్చుకొని పెట్టుకున్నారా, లేకపోతే ఒకేసారి ఇంత మొత్తంలో ఫార్మింగ్ చేశారా? ముందు ట్రయల్ రన్ కోసం మన వాతావరణానికి సెట్ అవుతుందా లేదన్న ఉద్దేశంతో ముందు మొదటగా 300 మొక్కలు తీసుకొచ్చి స్టార్ట్ చేసామండి. ఓకే, సో ఓకే, ఇది తీగజాతి మొక్క కాబట్టి పందిర్లు వేసుకోవాలి కంపల్సరీగా. దీంట్లో మేల్ ఫీమేల్ మొక్కలు 2 పక్కన పెట్టుకోవడం వల్ల మనకి పాలినేషన్ జరిగి మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలి. ఓకే, సో చేసినప్పుడు మనకి ఆఫ్టర్ 2 monthsకి ఈ విధంగా కాయ ఫస్ట్ గ్రీన్ కలర్ తయారవుతుందండి. సో గ్రీన్ నుంచి ఎల్లో వస్తుంది. ఓకే, సో ఎల్లో తర్వాత మళ్ళీ ఆరెంజ్, మనకి ఫైనల్ స్టేజ్ రెడ్ కలర్ ఈ టైప్లో వస్తుందండి. ఓకే, మనం గ్రీన్ నుంచి ఎల్లో కలర్ ఈ స్టేజ్లో మనం దీన్ని వెజిటబుల్గా కూడా వాడుకోవచ్చు, మల్టీపర్పస్ ఫ్రూట్ అండి. ఓకే, సో తర్వాత ఫైనల్ స్టేజ్లో మన రెడ్ కలర్ ఈ విధంగా అయినప్పుడు మనకి మామిడి పండు ఏదైతే ముగ్గుతుందో అలా మెత్తగా అవుతుంది. దాన్ని మనం జ్యూస్ చేసుకుని జ్యూస్గా కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే బెస్ట్ మంచి పోషకాలు న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ అనమాట. ఓకే, దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. ఓకే, సూపర్ ఫుడ్. దీనికి సైంటిఫిక్ నేమ్ ఏదో చెప్పారు? దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మోమోడికా కొచిన్సినెన్సిస్ అంటారు. ఓకే, ఇది ఎక్కువ మనకి థాయిలాండ్, మలేషియా, వియత్నాం, చైనా అటువైపు దేశాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. మన ఇండియాలో మాత్రం కేరళలో మాత్రమే స్టార్ట్ చేశారండి. చాలా మంచి డిమాండ్ ఉన్న పంట. మార్కెట్లో కూడా కేజీ 1000 నుండి 1500 వరకు కాస్ట్ ఉంది. ఓకే, అయితే మనం లోకల్గా స్థానికంగా తక్కువ రేటుగా మనం ఇస్తున్నామండి. కేజీ ఒక 400 to 500 అలా తీసుకెళ్తున్నారు మనకి. ఓకే, దీని టేస్ట్ ఎలా ఉంటుంది అసలు? దీని టేస్ట్ కుకుంబర్ అండ్ అవకాడో మిక్సింగ్ టేస్ట్ వస్తుందండి. ఓకే, మనం జ్యూస్ చేసేటప్పుడు మనం లెమన్ యాడ్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఎక్కువగా వాడుకోవచ్చు. ఎక్కువగా దేనికి వాడతారు దీన్ని? జ్యూస్ కన్నా లేకపోతే? దీన్ని మెయిన్ పర్పస్ జ్యూస్ అండి. ఓకే, జ్యూస్గా చేసుకుంటాం. తర్వాత బ్యూటీ పార్లర్ వాళ్ళు దీన్ని ఫేస్ ప్యాక్గా వాడతారు. అది దీని నుంచి ఆయిల్ తీస్తారండి. ఓకే, గ్యాక్ ఆయిల్ వాడతారు, దాన్ని కూడా బ్యూటిషియన్ కోర్సెస్లో వాడతారు. ఓకే, ఇంకా హెల్త్ పరంగా వచ్చేసి దీంట్లో టమాటాలో కంటే 70 రెట్లు ఎక్కువ లైకోపెన్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా క్యారెట్లో ఉన్న బీటా కెరటిన్ కంటే 10 రెట్లు ఎక్కువ దీంట్లో బీటా కెరటిన్ ఉంటుంది. కాబట్టి కంటి చూపుకి క్యారెట్ కంటే మంచి బెస్ట్ ఫ్రూట్ అనమాట. అదేవిధంగా విటమిన్ సి కూడా 40 రెట్లు ఎక్కువగా ఉంటుందండి దీంట్లో. ఈ విధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా బెస్ట్ మెడిసినల్ ఫ్రూట్ అని చెప్పేసి అంటారు. అందుకే ఏ ఫ్రూట్కి లేని ఒక బెస్ట్ అవార్డు కూడా ఇచ్చారు దీనికి. దిస్ ఈజ్ ఏ ఫ్రూట్ ఆఫ్ హెవెన్, ఫ్రూట్ ఫ్రమ్ హెవెన్ అని చెప్పేసి అంటారు. సో అందుకనే ఏ ఫ్రూట్కి లేని అన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి మంచి అవార్డు ఇచ్చారండి. అందుకనే ఇలాంటి వాటిని మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి వీటిని స్టార్ట్ చేసాము. సో మొదటగా తక్కువ మొక్కలతో పెట్టి స్టార్ట్ చేసాము. బాగానే మనకి ఈల్డింగ్ బాగానే వస్తుంది. ఫస్ట్ ఇయర్లో కొంత క్రాప్ తక్కువ వచ్చినప్పటికీ సెకండ్ ఇయర్ నుంచి మనకి హైయెస్ట్ ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుందండి. ఓకే, ఇప్పుడు అసలు ప్రధానంగా దీనికి ఎలాంటి వాతావరణం కావాలి, ఎలాంటి నేలలు కావాలి, మీరు అసలు ఫస్ట్ మొక్కల్ని ఏ టైంలో నాటుకున్నారు, అసలు ఫుల్ ఫెడ్జ్డ్గా ఒకసారి అసలు మనం
మనం మొక్కల్ని వర్షాకాలంలో మనం పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకే, ఏ నెలలో పెట్టుకోవచ్చు? మనం వర్షాలు తగ్గినప్పుడు జూలై ఆగస్టు ఎండింగ్లో మనం స్టార్ట్ చేసుకుంటే ఓకే, సో మొక్క మనకి సర్వే అయిపోతుంది. వాటర్ ఎక్కువ దీనికి మనకి స్టాగ్నెట్ అవ్వకూడదు. ఓకే, సో వాటర్ అనేది నిలబడకుండా ఓకే, మనకి ఎలాంటి నేల అయినా పర్లేదు, ఎర్ర నేల అయినా పర్లేదు, నల్ల రేగడి ఓకే అన్న పర్లేదు, ఎక్కడైనా వస్తుంది. కొండ ప్రాంతాల్లో మాత్రం రాళ్ళ ప్రదేశాలు తప్ప, ఓకే, వాటరింగ్ స్టాగ్నెట్ లేని ప్లేసులు తప్ప ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మన ఇళ్లలో కూడా పెట్టుకోవచ్చు అండి. ఓకే, మొక్కకి దూరం ఎలా పెట్టారు మీరు? పూత ఎప్పుడు పడింది, కాయ ఎప్పుడు క్రాప్? మొక్కకి మనం 5 అడుగులు దూరం పెట్టుకోవాలండి. ఓకే, మనం నాటిన 4 లేదా 5 నెలల నుంచి మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మనం మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి వాటిని పాలినేషన్ చేస్తే, ఓకే, పాలినేషన్ చేసిన 2 months లో మనకి ఇలాగ కాయ ఈ సైజుకి వచ్చేస్తుందండి. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది కటింగ్ ఏ నెలలో వచ్చే అవకాశం ఉంటుంది? లేదండి, ఇది మనకి ఈ సీజన్ అంటే పర్టికులర్ సీజన్ అంటే లేదండి. మన కంటిన్యూగా మనకి ప్రతిరోజు మనకి ఫ్రూటింగ్ వస్తూనే ఉంటుంది, మనకి ఈల్డింగ్ వస్తూనే ఉంటుందండి. 365 days ఫ్లవరింగ్ వస్తుంటుంది. మనం క్రాసింగ్ చేస్తే మనకి దిగుబడి మనకి వస్తూనే ఉంటుంది. ఓకే, ఒక్కసారి నాటితే మన ఈ చెట్టు దాదాపుగా మనకి 25 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా మనకి క్రాప్ ఇస్తూనే ఉంటుంది. ఓకే, అయితే హైయెస్ట్ మనకి సెకండ్ ఇయర్ నుంచి మనకి హై ఈల్డ్ అనేది వస్తుంది. ఒకసారి మొక్క నాటిన కానీ 25-30 సంవత్సరాల పాటు దీని మీద ఆదాయం తీసుకోవచ్చు. ఇప్పుడు అసలు ప్రధానంగా ఏ పంటలో అయినా సరే సమస్యలు ఏమైనా ఉంటాయి, దీంట్లో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? దీంట్లో వచ్చేసి కాయ తయారైనప్పుడు మనకి పండే దశలో పండుగ అనేది వస్తుంది. సో అది దెబ్బ తినకుండా ఉండడానికి మనం దీనికి ఫ్రూట్ కి నెట్ అనేది కవర్ చేసుకుంటే, సో చూపిస్తాను. సో ఆ విధంగా మనం చేసుకుంటే దీన్ని మనం కాపాడుకోవచ్చు అండి. అదే సమస్య, అది తప్ప రిమైనింగ్ అంతా ఓకేనండి. నేచురల్ గా భూమిలో ఎరువులు కానీ నేచురల్ గా మేము దీన్ని ఆర్గానిక్ గా చేస్తున్నామండి. మాకు లోకల్ గా పంచాయతీ నుంచి మాకు వర్మి కంపోస్ట్ ఇస్తారు. వర్మి కంపోస్ట్ నెలకి 2 సార్లు ఇస్తాము, వాటరింగ్ ఇస్తాము అంతే. ఓకే, మీకు ఇప్పుడు మీరు ఈ గ్యాక్ ఫ్రూట్ ని తీసుకొచ్చి ఇక్కడ సాగు చేస్తున్నారు, అలాగే మీరు చుట్టుపక్కల ప్రజలు మీ గురించి ఎలా ఏం మాట్లాడుకుంటున్నారు? ఫస్ట్ యాక్చువల్ గా అసలు ఇది మాది ఏజెన్సీ ప్రాంతం అండి. ఓకే, ఒక్కసారిగా ఈ విదేశాల్లో పంట పండించి సక్సెస్ చేసేసరికి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అదే మన ఏరియాలో కూడా ఇలాంటి ఫ్రూటింగ్ అనేది చేయొచ్చా, అది కూడా ఒక యంగ్స్టర్, ఒక యూత్ కూడా ఇలాంటివి కూడా చేసి సక్సెస్ చేశారని చెప్పి చాలా మంది వచ్చి చూశారు. కేరళ నుంచి కూడా కొంతమంది వచ్చి వాళ్ళు వచ్చి చూసి మా ఫామ్ ని స్టూడెంట్స్ వచ్చి చూశారు. సో చాలా మంది మనకి రైతులు కూడా తెలంగాణ నుంచి వచ్చి చూసి వాళ్ళు కూడా మన దగ్గర నుంచి ప్లాంట్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళు తెలంగాణలో స్టార్ట్ చేశారు. మీరు ఇప్పుడు ప్లాంట్స్ కూడా ఇస్తున్నారు? ప్లాంట్స్ కూడా మనం రైతులకి సప్లై చేస్తున్నామండి. విజయవాడ నుంచి, అదేవిధంగా వైజాగ్, నెల్లూరు నుంచి కూడా మనకి ఆర్డర్స్ ఉన్నాయి. సో వాళ్ళు 2 ఎకరాల్లో పెట్టాలని చెప్పేసి వాళ్ళు ప్లాంట్స్ కావాలని చెప్పేసి అన్నారండి. మొక్క వచ్చేసి 200 ఇస్తున్నాం. సో మన కనీసం మొక్కకి 200 పెట్టుబడి పెడితే అది 2వ సంవత్సరం నుంచి ఒక మొక్క నుంచి 10,000 ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చండి. ఎలా అండి? ఒక మొక్కకి దాదాపుగా 100 నుంచి 150 కాయలు వస్తాయండి. ఓకే, సో మనం 100 కాయలు ఇంటూ ఒక కాయ కనీసం యాక్చువల్గా మార్కెట్లో దీని రేటు కేజీ వచ్చేసి 1000 నుంచి 1500 వరకు ఉందండి. కనీసం మనం ఒక కాయని మనం 100 రూపాయలకి మనం సేల్ చేసుకోగలిగిన ఒక చెట్టుకి 100 కాయలు వస్తుంది కాబట్టి 100 × 100 సో 10,000. సో ఒక చెట్టు నుంచి 10,000 నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఆ విధంగా మనం ఒక ఎకరంలో కనీసం 1000 మొక్కలు పెట్టుకుంటే 1000 × 10,000 ఈక్వల్ టు 1 కోటి రూపాయలు ఇన్కమ్ వస్తుంది. సో రైతుకి అనేది చాలా హైయెస్ట్ బెనిఫిట్ అనేది వస్తుంది. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే కింద కామెంట్లు ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసినాక కామెంట్ రూపంలో అయితే చాలా మంది ఏమడుగుతారంటే, ఓకే మేము కొత్త పంట అంటున్నాం, తీసుకొస్తాం, పెడతాం, సక్సెస్ అవుతాం, దాని తర్వాత మార్కెటింగ్ చేసుకోవడం ఎలా అనేది చాలా మంది డౌట్స్ అవుతుంటాయి. అసలు ఆ మార్కెటింగ్ మనకి లోకల్గా మాకు రాజమండ్రి దగ్గర అండి, రాజమండ్రి ఫ్రూట్ మార్కెట్ కి, అదేవిధంగా జ్యూస్ షాప్ల వాళ్ళు కూడా మేము సప్లై చేస్తున్నాం. సో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారండి. ఓకే, మార్కెటింగ్ అయితే ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో ఉంది కాబట్టి మనకి డ్రాగన్ ఫ్రూట్ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ కేవలం సూపర్ మార్కెట్ లో, డిమార్ట్స్ లో మాత్రమే ఉండేది. అవును. సో బయట దొరికేది కాదు. అవును. సో తర్వాత జనాలకు అలవాట్ అయింది. సో ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చిందో, థాయిలాండ్ నుంచి, ఇది కూడా అక్కడి నుంచే మన ఇండియాకి వచ్చారు కాబట్టి. సో మంచి బెస్ట్ మెడిసినల్ ఫ్రూట్ అండి. దీని గురించి జనాలకి ఇంకా తెలియాలి, అవేర్నెస్ రావాలి. ఓకే, మీరైతే మాత్రం యువ రైతు అయ్యిండి కూడా ఇలాంటి కొత్త ఇంకా వినూత్నంగా తీసుకురావాలని అయితే మాత్రం మా ఛానల్ నుంచి అయితే కోరుకుంటున్నాం. వెంకట్ గారు ఈ వీడియో చేసినందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. ఎవరైనా మొక్కలు కావాల్సిన వాళ్ళు 7799911174 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు మొక్కలు అయితే మేము సప్లై చేస్తాం. ఓకే, ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో కొత్త పంటతో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్న తోడుగా.